ఒక్క ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండడం వల్ల కలిగే నష్టాలు. ఏదో ఒక్క రోజు సొంత భాషను, సొంత మీడియంని కనుమరుగు అవుతుంది. సొంత స్టేట్ లో పని చేయటానికి సొంత స్టేట్ వాళ్ళే మక్కువ చూపరు. సొంత భాష సినిమాలు, సినిమా యూనిట్లు అంతమవుతాయి. జనాలు మక్కువ చూపరు. కళలు, సంగీతం, నృత్యాలు, కథలు అంతమవుతాయి. ఎల్లో మీడియా, సొంత భాష న్యూస్ ఛానళ్లు, మ్యాక్స్ సొంత భాష అన్ని ఛానళ్లు అంతమవుతాయి. సొంత స్టేట్ సంబంధించిన అన్ని స్టేట్ ఉద్యోగాలు అంతమవుతాయి. జనాలు మక్కువ చూపరు. సొంత స్టేట్ ఆర్మీ, పోలీస్ సెలక్షన్లు అంతమవుతాయి. జనాలు మక్కువ చూపరు. దీనివల్ల స్టేట్ కే సమస్య. స్టేట్ రైతాంగం కుదలవుతుంది. కుల మత భావాలు పెరుగుతాయి. కుల మత ఘర్షణలు జరుగుతాయి. ఏదో ఒక్క రోజు మీ స్టేట్ ఏది, నీది ఏ భాష అని అడిగితే చెప్పలేని రోజు అది అవుతుంది. సొంత భాష కనుమరుగు అవ్వడం వల్ల ఒక్క సంబంధించిన స్టేట్ కే కాదు, యావత్ దేశానికి, యావత్ ప్రపంచానికి ఇబ్బంది కలుగుతుంది. ప్రపంచంలో ఆధిపత్య పోరు మొదలు అవుతుంది. అంతర్యుద్ధాలు మొదలు అవుతుంది. ఏదో ఒక్కరోజు యుద్ధాలకు నాంది పలకడం జరుగుతుంది. యుద్ధాలే జరగవచ్చు. అందులో సందేహం లేదు. ఆలోచించండి.